హాయ్ హలో నమస్తే. చాలామంది ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ నన్ను మాక్ టెస్ట్ రాయాలా వద్దా, రాస్తే ఏ ఇన్స్టిట్యూట్ది రాయాలి అని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో నన్ను అడిగితే మాక్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి కాదు. మాక్ టెస్ట్ రాయడం వల్ల పాజిటివే కాదు నెగిటివ్స్ కూడా ఉంటాయి. బేసికలీ నా ఒపీనియన్ ఏంటంటే మాక్ టెస్ట్ అనేది ఎవరు రాయాలి? ఆల్రెడీ గేట్ బిట్స్, ఐఏఎస్ బిట్స్ అన్ని బిట్స్ మీ దగ్గర ప్రాక్టీస్ చేసేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ న్యూ మోడల్స్, నేను నా దగ్గర ఉన్న బుక్స్ అన్నీ చేశాను, ఇంకా కొత్తవి కావాలి అని వెయిట్ చేసేవాళ్ళు మాక్ టెస్ట్ రాస్తే అందులో ఏమైనా కొత్తగా ఉంటాయి అని చెప్పేసి రాయొచ్చు. సో ఆల్రెడీ ఐఏఎస్ గేట్ బిట్స్ చేశారు కాబట్టి అక్కడ ఏమైనా డిఫరెంట్గా వచ్చినా కానీ మోడల్స్ కాన్సెప్ట్ ఇదే కాబట్టి వాళ్ళు అక్కడ చేసేస్తారు, మార్క్స్ వస్తాయి, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆటోమేటిక్గా జాబ్ కూడా వస్తుంది. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు, మీరు ఇంకా గేట్ బిట్స్ చేయలేదు, ఐఏఎస్ బిట్స్ చేయలేదు, బిట్స్ సరిగా ప్రాక్టీస్ చేయలేదు, జస్ట్ థియరీ చదువుకున్నారు, సో డైరెక్ట్గా మాక్ టెస్ట్కి వెళ్ళిపోయారు. సో అక్కడ ఇవే బిట్స్ వస్తాయి. ఇప్పుడు ఏ మాక్ టెస్ట్ అయినా కానీ ఎవరైనా కానీ మళ్ళీ ఈ గేట్ ఐఏఎస్ బిట్స్ మళ్ళీ కాపీ పేస్ట్ చేయాలి, లేదా దాన్ని కొంచెం వాల్యూస్ మార్చి ఇవ్వాలి. సో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అక్కడ వెళ్ళి మాక్ టెస్ట్ రాస్తే మీకు మార్క్స్ రావు, స్కోర్ తగ్గిపోద్ది, మార్క్స్ రావట్లేదని చెప్పి ఫీల్ అవుతారు. నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న నేను ఎంత చదివినా కానీ మాక్ టెస్ట్లో నాకు మార్కులు రావట్లేదు అని. ఎందుకు మార్కులు రావట్లేదు అంటే మనం ఐఏఎస్ గేట్ బిట్స్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. అవి ప్రాక్టీస్ చేస్తే మాక్ టెస్ట్లో మార్కులు వస్తాయి, అవి ప్రాక్టీస్ చెప్తే రావు. మార్కులు వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది, మార్క్స్ రాకపోతే డిసప్పాయింట్ అయిపోతాం. సో ఇది నా ఒపీనియన్. ఇఫ్ యూ స్టిల్ ఫీల్ మాక్ టెస్ట్ రాయాలి అని మీరేమైనా అనుకుంటే కనుక టేక్ ఎనీ ఫేమస్ ఇన్స్టిట్యూట్ నేమ్, ఏస్ కానీ, ఓమ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఎనీ అదర్, సాయి మీద కానీ, టాప్ 2-3 ఉన్న ఏ ఇన్స్టిట్యూట్ మాక్ టెస్ట్లు తీసుకున్నా నో ఇష్యూ. సో కన్క్లూజన్ ఈజ్, ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఐఏఎస్ అండ్ గేట్ బిట్స్, ఆ తర్వాత టైం ఉంటే మాక్ టెస్ట్ రాయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుందో దానికి అలవాటు పడడానికే మాక్ టెస్ట్ రాయాలంటే దానికి ఆల్రెడీ డిపార్ట్మెంట్ అఫీషియల్ కానీ మీకు ఆగస్ట్ 15th ఎప్పుడో మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మాక్ టెస్ట్ కాదు, ఆన్లైన్లో డెమో టెస్ట్ లాగా పెడతారు. సో ఎలా ఉంటుంది ఎగ్జామ్, ఎలా ఉంటుంది ఆన్లైన్లో, ఎలా ఉంటుంది వర్చువల్ క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి దట్స్ ఇనఫ్. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ సమ్ న్యూ క్వశ్చన్స్, ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ.